మనం వేసుకున్న బ్లౌజ్ మన చేతులతో కుట్టుకొని వేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. సో వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్. నేను ఇక్కడ నాది ఒక సారీ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను, దాంతో పాటు లైనింగ్ పీస్ కూడా గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు కట్ చేసేద్దాం. బ్లౌజ్ లెంత్ వచ్చి 14 ఇంచెస్ ఉన్నది. 14 ఇంచులు ఉంటే నేను 1 ఇంచు చేర్పించుకొని 15 ఇంచులు తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 10 ఇంచులండి. ఎప్పుడు కూడా మనం ఉక్స్ పట్టి నుండి చెమక కింద భాగంకి తీసుకోవాలి. 10 ఇంచులు ఉంది. నెక్ డీప్ కోసం 2.5 ఇంచులకి మార్క్ వేసుకున్నాను. షోల్డర్ కోసమని 3 ఇంచులు మార్క్ వేసుకున్నాను. ఇప్పుడు నెక్ డీప్ అండి, దీనికోసమని నేను 10.5 ఇంచులకి మార్క్ అనేది వేసుకుంటున్నాను. అలాగే స్ట్రైట్గా ఒక గీట్ అనేది వేసుకోవాలి. చెంక డౌన్ వచ్చి 5.5 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ 5.5 ఇంచు స్ట్రైట్గా ఒక గీర వేసుకొని అందులో మనం మధ్యలో ఒక మార్క్ వేసుకొని ఈ కార్నర్లో 1.5 ఇంచుకి ఒక మార్క్ వేసుకొని షేప్ ఇలా కలుపుతూ తర్వాత ఫ్రంట్ భాగానికి ఒక 1/2 ఇంచు డౌన్గా అలా మార్కులు ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ డీప్ కోసమని మార్కులు ఇలాగ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎలాగ వేసుకున్నామంటే మనకి డీప్ వచ్చేసి రౌండ్గా బాగా వస్తుంది. బ్లౌజ్ వచ్చి భుజం దగ్గర ఎక్కువ జారిపోకుండా ఉండకూడదంట. ఇలాగ ఒక 1/2 ఇంచు మార్క్ వేసుకొని స్ట్రైట్గా ఒక గీటు గీసి ఇప్పుడు మార్క్ అన్నీ అయిపోయింది. బ్లౌజ్ ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నప్పుడు మనం ఏ మార్క్ వేసుకున్నామో కరెక్ట్గా వేసుకో. మన బ్లౌజ్ సైజ్ వచ్చి 40 ఇంచెస్ ఉన్నదంటే 10 ఇంచులు తీసుకున్నామా, ఎక్స్ట్రా ఒక 2 ఇంచులు తీసుకున్నామంటే మనకి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా బ్లౌజ్ టైట్ అయినా కూడా కుట్లు ఉంటాయి, క్లాత్ ఉంటాయి కాబట్టి కుట్లు ఇప్పుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ వేసుకుని 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం. బ్యాక్ సైడ్ వచ్చి 15 ఇంచులు తీసుకున్నామా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి 16 ఇంచెస్ తీసుకున్నాము. చెంక మార్క్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ డీప్ అండి, నేను ఇక్కడ 6 ఇంచులు తీసుకున్నాను. అంటే కొంతమంది 5.5 ఇంచులు, 6 ఇంచులు, 6.5 ఇంచులు ఎలా తీసుకుంటారు, నేను ఇక్కడ 6 ఇంచులు తీసుకుని మార్క్ అనేది ఎలాగేసుకుంటాను. అక్కడ నుండి మన ఉక్సి పట్టి ఉంటుంది కదండి, ఆ ఉక్స్ పట్టి పెట్టి దాని కొలతలో మనం మార్క్ వేసుకుని అలా స్ట్రైట్గా ఒక గీట్ వేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ పీస్ని ఇలా పెట్టి పై నుండి ఆ ఉక్స్ పట్టి వరకు మనకి 10, 9.5 వస్తుంది. అక్కడ చూసుకుంటే మనం 1 ఇంచు ఎక్స్ట్రా వచ్చినట్టు ఉంటే మన బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నది అని అర్థం, మనకి అప్పుడే తెలిసిపోతుంది. ఇప్పుడు మార్కులన్నీ వేసిన తర్వాత ఇలా క్రాస్గా కొంచెం కట్ చేసి ఇక్కడ కూడా మనం 1/2 భాగం కిందికి మార్క్ వేసుకుని స్ట్రైట్గా ఒక గీట్ వేసుకుని మనం కట్ చేసామంటే మనం వేసుకున్న బ్లౌజు భుజం జారకుండా నీట్గా ఉంటుంది. దానికోసమని ఒక 1/2 భాగం తీసుకోవాలి. బ్రా పట్టి కూడా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్లోని కొంచెం కట్ చేసుకోవాలి, మనకేం అవసరం లేదు. ఇక్కడ మన స్లీవ్ అనేది లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎంత లెంత్ కావాలని మార్క్ వేసుకోవాలి. వెడల్పు 8.5, పొడవు 5.5 ఇంచులు తీసుకున్నాను. అంటే మీరు స్లీవ్ ఎంత లెంత్ తీసుకుంటారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ లెంత్ వచ్చి 3 ఇంచులకి డౌన్ చేసుకుని అక్కడ కూడా 1 ఇంచుకి మార్క్ వేసుకుని షేప్ అనేది ఇలాగిచ్చుకోవాలి. డౌన్ కూడా ఇలాగ ఒక 1/2 ఇంచు భాగంలో కిందకి డౌన్ చేసుకుని మార్క్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ భాగంకి 1/2 ఇంచుకి మార్క్ ఇచ్చాం కదా, అవి కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత లైనింగ్ పీస్లు ఒరిజినల్ బ్లౌజ్ పీస్ మీద ఇలా పెట్టి మార్క్ అనేది చాక్ పీస్తో బాగా వేసుకోవాలి. లైనింగ్ పీస్ కన్నా ఒరిజినల్ పీస్ 1 ఇంచు ఎక్స్ట్రా ఉంటే మనం కుట్టేటప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఆరాంగా అయిపోతుంది. ఇక్కడ మనం బ్రా పట్టి వచ్చి 1 లైనింగ్ కట్ చేసాం. ఒరిజినల్ పీస్తో ఒక 2 కట్ చేసుకున్న తర్వాత మన డోరీకి బార్డర్ కొంచెం కావాలి కదా, దానికోసం నేను ఇక్కడ కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను. వెనక దారాలు పీసులు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉక్స్ కాచా పట్టీలు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇది వచ్చి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. లైనింగ్ ఉన్న ఒరిజినల్ క్లాత్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ పార్ట్ అండి, ఇది లైనింగ్ విత్ బ్లౌజ్ పీస్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు స్లీవ్ అండి, స్లీవ్ ఇక్కడ కటింగ్ చేసుకున్నాం కదా, చూసారు కదా. ఇప్పుడు అది కూడా ఫోల్డ్ చేసి పెట్టేద్దాం. ఈ 2 దేనికి యూజ్ చేస్తామంటే ఇక్కడ ఉక్స్లు కాచాలు పట్టి వేస్తాం కదా, దానికి యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ పట్టీలు వచ్చేసి తెలుగులో ఏమంటారో అన్నమాట తెలియదండి, ఇక్కడ వస్తుంది కదండి మనకి ఈ భాగంలో వస్తుంది కదా, ఆ పట్టీలు అనమాట. కన్నడలో బ్రా పట్టి అంటారు దానికి. బ్రా పట్టి ఇలాగా మనకి 3 పీసులు కావాలండి. 2 ఒరిజినల్ పీసు, ఒకటి వచ్చేసి లైనింగ్ పీసు, 2 కట్ చేసుకున్నాను. ఇక్కడ మేము కర్ణాటకలో క్రాస్ కటింగ్ అంత ఎవరు చేయరండి, అందరూ స్ట్రైట్ కటింగే చేస్తారు కాబట్టి నాకు స్ట్రైట్ కటింగే వచ్చు, క్రాస్ కటింగ్ రాదు. తర్వాత క్రాస్ కటింగ్ కూడా ఇక్కడ ఎవరు ఇష్టపడరు, ఏమో మనకు తెలియదు, కానీ ఇక్కడ ఎవరు ఇష్టపడరు, అందరూ స్ట్రైట్ కటింగే. నేను ఇక్కడే నేర్చుకున్నాను కాబట్టి నాకు స్ట్రైట్ కటింగ్ ఇవ్వచ్చు, క్రాస్ రాదు. ఓకేనా. ఇప్పుడు ఈ 2 పీసులు ఎక్కడ యూజ్ చేస్తున్నాను అంటే ఈ దారంకి వచ్చి ఇవి కట్ చేసుకుని కుడతాను. ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా, దానికోసమని ఇవి యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి బ్లౌజ్ పీస్కి కావాల్సినవన్నీ కట్ చేసుకుని రెడీ పెట్టుకున్నాము. ఇప్పుడు కుట్టేద్దాం పదండి. ఇక్కడ నేను
ఒరిజినల్ పీస్ మీద లైనింగ్ పీస్ పెట్టేసి ఇలాగ జోడిపించుకొని పెట్టానండి. ఒరిజినల్ పీస్ పై నుండి దాని మీద లైనింగ్ పీస్ అనేది ఇలా పెట్టుకొని మనకి డీప్ నెక్ డీప్ రౌండ్ ఎక్కడ వస్తుందో అక్కడ చుట్టూరు మనం లైనింగ్ పీస్ని ఒరిజినల్ పీస్కి అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్లు ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని అక్కడక్కడ మనం ఘాట్లు వేసుకోవాలండి. ఎందుకంటే ఘాట్లు వేసుకోవాలి, లైనింగ్ క్లాత్ వెనక తిప్పేటప్పుడు మనకి డీప్ నెక్ అనేది రౌండ్గా ఉంటుంది, చూడడానికి నీట్గా ఉంటుంది. దానికోసమని ఘాట్లు అనేది పెట్టుకుంటాం. ఇలా టర్న్ చేసిన తర్వాత అంటే ఒరిజినల్ పీస్ బయట వస్తుంది కదా, అప్పుడు దాని మీద ఇలాగా స్ట్రైట్ అంటే క్రాస్గా ఇలా కుట్లు అనేది వేసుకుని వచ్చేద్దాం. నెక్స్ట్ వచ్చి మనం లైనింగ్ పీస్ ఏ మార్కులు ఉందో ఆ మార్కులు మనం స్ట్రైట్గా కుట్లు అనేది వేసుకోవాలి. వేసుకుంటే మనం కుట్టేటప్పుడు బ్లౌజ్ పీస్ అనేది అటు ఇటు జరగకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న బ్లౌజ్ పీస్ని ఇలా కట్ చేసుకోవాలి. మనం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్న దగ్గర ఒక ఘాట్ అనేది వేసుకుంటే మనకి కుట్టేటప్పుడు మనకు తెలుస్తుంది ఎక్కడికి మనం కుట్టాలని తెలుస్తుంది. ఫ్రంట్ పార్ట్ని ఇలా మిడిల్ ఓపెన్ చేస్తే 2 పార్ట్ అవుతుందండి. ఒరిజినల్ పీస్ కూడా కట్ చేసుకుని ఇలా 2 భాగాలు అయింది కదా. బ్లౌజ్ పీస్లో ఒరిజినల్ ఇలా ఉంచుకొని దానిపైన లైనింగ్ వేసుకున్న తర్వాత మనం నెక్ భాగం అనేది ఇలా కుట్టుకోవాలి. కుట్టుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసి ఘాట్లు వేసుకున్న తర్వాత లైనింగ్ పీస్ టర్న్ చేసుకొని దానిపైన ఇలాగ కుట్టు అనేది వేసుకోవాలి. ఇది కూడా సేమ్ అండి. లైనింగ్ పీస్ ఎంత ఉందో అలా కుట్టేసుకుని వచ్చి ఎక్స్ట్రా బ్లౌజ్ పీస్ ఉన్నది ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత మనం మార్క్ చెప్పాను కదా, ఆ మార్క్ అనేది కొంచెం కట్ చేసుకుని ఉంచుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సేమ్ 2 పీసులని ఇలా కట్ చేసి కుట్టిన తర్వాత మనం బ్లౌజ్ షేప్కి ఇక్కడ 4 ఇంచులకి మార్క్ వేసుకున్నాను. కింద నుండి ఒక 2 ఇంచులకి మార్క్ వేసుకున్నాను. ఇక్కడ వచ్చి మనకి ఎంత వస్తుందో అందులో సగానికి మార్క్ వేసుకుని 2.5 ఇంచులకి ఇలా మార్క్ వేసుకుని స్ట్రైట్గా ఒక గీట్ కలిపేద్దాం. ఇక్కడ మనకి 3 ఒకే షేప్గా ఉన్నట్టు మార్క్ వేసుకుని ఈ కార్నర్లో ఒక మార్క్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలాగ 2 ఒక దగ్గర పెట్టి ట్యాప్ చేసినామంటే మార్క్ అనేది ఈజీగా పడిపోతుంది. మనం డ్రా అనేది ఈజీగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం ఫోల్డ్ చేసి కుట్టాలంటే అటొక్కించు ఇటొక్కించు పెట్టేసి మనం ఇలా కుట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 2 అలాగ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి మనం బ్రా పట్టీలు కట్ చేసాం కదండి. మనం 3 పీసులు కట్ చేసామంటే డబల్ కట్ చేసాం. అది కట్ చేస్తే 6 పీసులు అయ్యింది. ఒక సైడ్ వచ్చి 2 ఒరిజినల్ పీసు, 1 లైనింగ్ పీస్ వస్తుంది. ఇలా మనం సెట్ చేసుకుని మనం స్ట్రైట్గా కుట్ అనేది వేసుకుని వచ్చేద్దాం. కుట్లు వేసేటప్పుడు ఏ పీస్ అయినా జారిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. చూసుకొని కుట్లు వేసుకోండి. మనం 2 కుట్లు వేసుకోవాలండి ఎప్పుడు కూడా. ఆ ఫ్రంట్ బ్లౌజ్ పీస్ అనేది ఇలా లోన్ తోసి ఆ బ్రా పట్టీతోటి మనం స్ట్రైట్ కుట్టేసుకుని వచ్చేవాళ్ళ. అప్పుడు మనకి బయట కుట్టు అనేది కనిపించుకుంటా నీట్గా ఉంటుంది. ఇలా కుట్టేసిన తర్వాత ఇలాగా ఆ పీస్ తీసేస్తే ఇలాగ వచ్చేస్తుంది. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి ఎలా ఉంటే బాగోదు కాబట్టి పైన ఒక సన్నంగా కుట్లు వేసుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది. ఇది అయిన తర్వాత మనం ఉక్స్ పట్టి అనేది వేసుకుందాం. ఉక్స్లు వేస్తాం కదా, ఆ ఉక్స్లకి పట్టి అనేది ఇలాగ వేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా ఏమైనా ఉన్నట్టుంటే అవి కట్ చేసుకుని ఆ డబల్ ఫోల్డ్ చేసుకుని ఇలాగా మనకి ఒరిజినల్ బయట కనిపించాలండి. లైనింగ్ అనేది లోన్ ఉన్నట్టు మనం కుట్టు అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఈ వీడియోలో ఎలా కనిపిస్తుందో అలాగే మీరు కుట్టేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ 2వ పీస్ కూడా సేమ్ అలాగే కుట్టేసిన తర్వాత స్లీవ్ మనం లైనింగ్ పీస్ ఒరిజినల్ పీస్ ఉంది కదా, ఒరిజినల్ పీస్ 2 భాగాలు చేసి ఇక్కడ చూపిస్తున్న ఆ షేపులు మీరు కరెక్ట్ పాయింట్ వేసుకున్నారంటే మనకి ఫ్రంట్ భాగానికి ఫ్రంట్ భాగం రావాలి, బ్యాక్ సైడ్కి బ్యాక్ సైడ్ రావాలి. బ్యాక్ సైడ్ది ఫ్రంట్ వచ్చేసిందంటే స్లీవ్ అనేది కరెక్ట్గా రాదు. ఇలా లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసి లైనింగ్ మీద కుట్టేసుకుని వచ్చినామంటే మనకి లైనింగ్ అనేది కింద జారుకుంటా నీట్గా ఉంటుంది. తర్వాత ఒరిజినల్ పీస్ మీద ఇలాగ ఒక కుట్టేసుకుని వచ్చి ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ పీస్ అటాచ్ చేసుకుని ఇలా కుట్టు అనేది చుట్టూరు ఇలాగ వేసుకుని వచ్చేసినామంటే మనకి లైనింగ్ అనేది స్టిఫ్గా ఉంటుంది. కుట్టేటప్పుడు మనకి ఏ ఇబ్బంది లేకుండా ఆరామ్సే కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలండి. మధ్యలో ఒక మార్క్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, షేప్ అనేది ఎంత కరెక్ట్గా వస్తుందో అది ఇంపార్టెంట్. మన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా జాయింట్ చేసేస్తే మనకి జస్ట్ స్లీవ్ అటాచ్ చేసేదే ఉంటుందండి. ఇంకేంటి బ్లౌజ్ పీస్ ఆల్రెడీ మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా జాయింట్ చేసిన తర్వాత ఒకసారి చూసుకొని మనకి ఫ్రంట్ ఏది వస్తుందో స్లీవ్లో బ్యాక్ ఏది వస్తుందో ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి కొలత అనేది చూసుకోవాలి. కొలత కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసిన తర్వాత బాడీ పీస్తో ఇలాగ స్లీవ్ పీస్ అనేది ఇలాగ జాయింట్ చేసుకుని రావాలి. ఇలా మనం 2 కుట్లు వేసినామంటే మనకి కుట్లు ఇడకంట బ్లౌజ్ అనేది గట్టిగా ఉంటుంది. ఇలాగ వేసుకున్న తర్వాత మన ఆది బ్లౌజ్ కొలత ఎంత ఉందో ఆ కొలత ప్రకారం ఒక మార్క్ వేసుకొని మనం ఇక్కడ కొంచెం అంటే లాక్ లాగా వేసుకోవాలండి. కుట్టి ఇడకంట లాక్ వేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకుని వచ్చేద్దాం. కింద మనం కొలత కరెక్ట్గా ఒక మార్క్
వేసుకున్న తర్వాత మన బార్డర్ తీసుకున్నాం కాబట్టి బార్డర్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టు అనేది వేసుకోవాలి. దాంతోపాటు సైడ్లు కూడా ఒక 2 కుట్లు వేసుకున్నామంటే మనకి ఎప్పుడైనా మనం కొంచెం లావ్ అయ్యామంటే కుట్లు అనేది ఇప్పుకోవడానికి క్లాత్ అనేది ఉంటుంది. ఇలా కింద ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కింద ఒక కుట్టు అనేది రావాలి కదా, ఆ కుట్టు కోసమని కరెక్ట్గా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని మనం మార్క్ వేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది. ఫస్ట్ మనం వేసుకున్నాము, కాకపోతే ఇక్కడ ఫోల్డ్ చేసిన తర్వాత ఒక మార్క్ వేసుకున్నామంటే బ్యాక్ సైడ్ మనకి కుట్టు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఇక్కడ ఒక 4 ఇంచులు పొడవు ఉంటే చాలండి. 4 ఇంచుల పొడవు అటొక 1/2 ఇంచు ఇటొక 1/2 ఇంచు వదిలేసి ఇలాగా క్రాస్గా కుట్టు అనేది వేసుకొని రావాలి. స్ట్రైట్గా రాకూడదు, కొంచెం క్రాస్కు రావాలి. ఇది వచ్చి మన డోరీ అండి. డోరీ అంటే వెనక మనం దారాలు కట్టుకుంటాం కదా, దానికి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని సన్నగా కుట్లు వేసుకొని రావాలి. ఎక్కువ అంటే మనకు సన్నగా కావాలి కాబట్టి ఎక్స్ట్రా ఉన్న పీసులు ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర ఒక సన్నమైన ఒక పైప్ ఉన్నదని దాంతో సహాయంతో నేను ఇలాగా ఉల్టా చేసుకుంటాను. మీ దగ్గర ఇది లేదంటే సూజీతో కూడా మనం ఇలాగా ఉల్టా చేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఇలా నిదానంగా మనం ఆ క్లాత్ అనేది నిదానంగా ఈజీగా ఇలా తీసేస్తే మనకి ఆ కుట్లు అనేది లోన్ ఉంటుంది, బయట ప్లెయిన్ ఉంటుంది. ఇలా 2 పీసులు రెడీ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ బార్డర్ పీస్ వచ్చి 2 తీసుకున్నాను, ప్లెయిన్ పీస్ వచ్చి 4 తీసుకున్నాను. అంటే ఒక సైడ్ మనకి 3 పీసులు వస్తాయి. నేను మిడల్లో బార్డర్ పీస్ పెట్టుకొని అటు ఇటు 2 ప్లెయిన్ పీసులు ఇలా కుట్టుకున్నాను. ఇలా డోరీలు అనేది ఇలా రెడీ అయిపోయిందండి. రెడీ అయిన తర్వాత మనం బ్లౌజ్ పీస్కి భుజం కింద బ్యాక్ సైడ్ ఒక 3 ఇంచులు కింద డౌన్ మార్క్ వేసుకొని ఒక 2 కుట్లు వేసుకున్నామంటే మనం బ్యాక్ సైడ్ దారం కట్టేటప్పుడు టైట్ కడతాం కదా, వీడిపోకుండా గట్టిగా ఉంటుంది. మీ దగ్గర మిషన్ ఉండి కొంచెం మీకు టైలరింగ్ టచ్లో ఉంటే ఈ ఈజీ మెథడ్లో ఫాలో అవ్వండి. సింపుల్గా బ్లౌజ్ అనేది కుట్టేవచ్చు. బ్లౌజ్ పీస్ కట్ చేసి కుట్టాను కదా, ఇదే బ్లౌజ్ అండి. ఈజీ మెథడ్గా చాలా చాలా సింపుల్గా ఎలా కుట్టేదని నేను చూపించాను కదా. మీకు ఏమైనా కటింగ్లో కొంచెం టచ్గా ఉంటే నేను చెప్పే ట్రిక్స్ అన్ని ఫాలో అయ్యి మీరు కుట్టారంటే పర్ఫెక్ట్ బ్లౌజు కుట్టవచ్చు. మీరు చూసారు కదా, బ్యాక్ టర్న్ అవ్వండి. చూడండి బ్యాక్ అయితే ఇలా వచ్చిందన్నమాట. సో డీప్స్ మొత్తం ఎలా తీసారో అంత. కర్ణాటకలో మనకి క్రాస్ కటింగ్ అని లేదండి, స్ట్రైట్ కటింగ్. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. టైలరింగ్ కొంచెం వచ్చినట్టుంటే నేను చెప్పే మెథడ్ ఫాలో అయితే ఈజీగా ఒక బ్లౌజ్ అనేది కటింగ్ చేసి కుట్టుకొని వేసుకొని ఖుషి అవుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి.